అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పనుందండి. సో, ప్రస్తుతం పెన్షన్‌దారులందరూ కూడా ఎదురు చూస్తున్న పథకం మనకి ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ అండి. అయితే ఈ యొక్క పథకం సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిధులు ఎప్పుడు పెంచబోతుందని చెప్పేసి చాలామంది పెన్షన్‌దారులు ఎదురు చూస్తున్నారు. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను మనకి తాజా సమాచారం రావడం అయితే జరిగిందనమాట. ఈ యొక్క పెన్షన్ నిధుల విడుదలకు సంబంధించి సో ఎప్పుడు విడుదల చేయబోతుంది, ఎంతవరకు పెంచబోతుంది అనేది ప్రతిదీ కూడా ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. పెన్షన్దారులందరూ కూడా వీడియోని అయితే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి ఈ సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరికీ కూడా ఉపయోగపడే పథకం ఆసరా పెన్షన్ పథకం అండి. సో, ఆసరా పెన్షన్ కాస్త ఆసరా చేయూత పెన్షన్ కింద మార్చి మనకి పెన్షన్ నిధులు పెంచేందుకైతే సిద్ధమవుతుందనమాట రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇక్కడ వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు ఉంటారు కదా! వాళ్ళకి రూ. 2,000 అలాగే దివ్యాంగుల పెన్షన్ రూ. 3 తీసుకుంటున్నారు కదా! సో, వారికి ఏంటంటే రూ. 6,000 వరకు పెంచే అవకాశం ఉందండి. అలాగే రూ. 2,000 తీసుకుంటున్న వారికి రూ. 4,000 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచేందుకు సిద్ధమవుతుందనమాట. అయితే ఈ యొక్క పెన్షన్ నిధులకు సంబంధించి గాను ఎప్పుడు విడుదల చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చాలా ఆలస్యమైందని చెప్పేసి అయితే అడుగుతున్నారు. సో, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల టైంలో అనేక పథకాలకు సంబంధించి హామీలైతే ఇవ్వడం అయితే జరిగింది కదా! అవన్నీ ఒక్కొక్కటి కూడా అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందండి. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం నిధులనేవి అయితే విడుదల చేయడానికి సిద్ధమవుతుందండి. ఈ యొక్క పథకం సంబంధించి గాను మనకి రేపు ఎల్లుండిలోగా అప్డేట్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇప్పుడు దీనిపై ఏ చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.